ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అమ్మాయి అల్లుడు వస్తారు. చూడముచ్చటైన జంట. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుంటారమ్మా. ముందు వాళ్ళని రానివ్వండి, అప్పుడు మేము కూడా చూసి తరిస్తాం. ఆ, అంబిక, ఇదొకసారి చూడు. అమ్మా ఉమ్, చూడు. బాగుంది. అదేంటి అల్లుణ్ణి కూతుర్ని తీసుకురామంటే చేతులు ఊపుకుంటూ వచ్చావేంటి గౌరీ? వాళ్ళు వస్తారులేండి. ఈలోపు మీరు చీరలు చూపించండి. పాపం వీళ్ళేదో మాట వరుస కంటే నేను కూతుర్ని అల్లుణ్ణి తీసుకొచ్చి వీళ్ళ ముందు కూర్చోబెడతానని మాట ఇచ్చాను. వెళ్ళి తీసుకురా. వాళ్ళిద్దరూ ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో లేరండి. వచ్చే పరిస్థితిలో లేరంటే ఏ పరిస్థితిలో ఉన్నారు? మీకెలా చెప్తే అర్థమవుతుంది? వాళ్ళు వచ్చే పరిస్థితుల్లో లేరు అంతే. అది కాదే, ఏంటా పరిస్థితి? ఆ, 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 పర్లేదులేండి. ఇప్పుడు మేమొచ్చింది వాళ్ళని చూడ్డానికి కాదు కదా, చీరలు చూడ్డానికే కదా. చీరలు చూసుకొని వెళ్తాంలేండి. ఉమ్. సారీ కనక మహాలక్ష్మి, అత్తయ్య గారు మనల్ని పిలవకుండా ఉండడానికే ఇలా ముద్దు పెట్టినట్టు నటించాల్సి వచ్చింది. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోవడం లేదు కదా? మిమ్మల్ని తప్పుగా అనుకుంటే నేను తప్పు చేసినట్టు అవుతుంది విహారి గారు. మీ ఉద్దేశం తెలిసాక కూడా మిమ్మల్ని ఎలా తప్పు పట్టగలను? థ్యాంక్ యూ కనక మహాలక్ష్మి. సహస్ర, నువ్వేమైనా చీరలు సెలెక్ట్ చేసుకున్నావా? అన్నీ బాగున్నాయి పిన్ని. ఈ చీర చూడు, పెద్దంచు చీర ఎంత బాగుందో. అది మా తరం కట్టుకునేది కాదత్తయ్య గారు, మీ తరం కట్టుకునేది. ఆ, ఆ, పోనీ ఇది చూడమ్మా, ఇది బాగుందేమో. చూడు, పాత చింతకాయ పచ్చళ్ళలాంటి నీ టేస్ట్లన్నీ నా కూతురు మీద రుద్దకు. అది కాదు వదినా. యమునా, నిన్నేదో తోడు కోసం తీసుకొచ్చాం, అంతేగాని ఇలా అడుగడుగునా మా కాళ్ళకి చేతులకి అడ్డుపడతావని కాదు. కాసేపు నోరు మూసుకుని కూర్చో. అసలు అత్త వాళ్ళకి అమ్మంటే ఎందుకు ఇష్టం ఉండదు? అమ్మనెందుకు అంత కోపగించుకుంటున్నారు? అమ్మనెందుకు అంత అసహ్యంగా చూస్తారు? ఈ పరిస్థితి ఎలాగైనా ఇంట్లో మారాలి. అంకుల్, నేను సెలెక్ట్ చేసిన చీరలన్నీ ప్యాక్ చేసేయండి. అలాగేనమ్మా. మిగిలిన చీరలు మీరు చెప్పినట్టే కొత్తవి నేసి నేనే హైదరాబాద్ తీసుకొచ్చి మీకు ఇస్తాను. మంచిది, ఇక మేం బయలుదేరుతాం. ఆ, మంచిదమ్మా. ఆ చీరలు తీసుకొచ్చి కారులో పెట్టేయండి. అది చూడమ్మా. ఏయ్, ఆగు. నా పెళ్లికేవో 10,000 ఆటంకాలున్నట్టు మాట్లాడావు. చూడు, ఇప్పుడు పెళ్లి బట్టల షాపింగ్ కూడా సగం అయిపోయింది. త్వరలో పెళ్లి కూడా మేమనుకున్నట్టే జరుగుతుంది. దేవుడు నాటిన విత్తనాలకే కొన్ని ఫలాల చెట్లు పుడతాయి, కొన్ని పనికిరాని చెట్లు పుడతాయి. అలాంటిది మన మనసులో వేసుకునే బీజాలకి ఫలాలు ఫలితాలు ఎన్నింటికొస్తాయి తల్లి? నువ్వు ఆశపడ్డంలో తప్పు లేదు తల్లి. ఆ ఆశ నిజమవుతుందో లేదో ఆ దేవుడికే ఎరుక తల్లి. ఏయ్, మళ్ళీ మళ్ళీ అదే కూత కూసావో నాలుక కోసేస్తాను. అమ్మా, ఏమైందమ్మా? ఆవిడతో గొడవ పెట్టుకుంటున్నారేంటి? ఈవిడ నోటికొచ్చినట్టు బాగుతుంది అంకుల్. ఆవిడ నోటి నుంచి ఏమొచ్చినా నిజమే తల్లి. ఆవిడతో గొడవ పడకండి.
మీరు కూడా ఆవిడ్లాగే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారేంటి? ఆవిడ నా కూతురు పెళ్లికి ఆటంకాలున్నాయి, హద్దులున్నాయని ఏవేవో మాట్లాడుతోంది. మా బ్రతుకుల గురించి, మా బ్యాక్గ్రౌండ్ల గురించి తెలియక పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతోంది. కనీసం మీరైనా ఆవిడికి చెప్పండి. అమ్మా, మీరేమీ అనుకోకపోతే ఒక మాట. కొందరి వాక్కులు దైవవాక్కుతో సమానం. ఆవిడ మాట్లాడిన మాటల్ని అంత తేలిగ్గా కొట్టిపారేయకండి. అంకుల్ నేను పెళ్లి చేసుకోబోయేవాడు నన్ను ఇష్టపడుతున్నాడు, నేను కూడా అతన్ని ఇష్టపడుతున్నాను. 2 కుటుంబాలు మా పెళ్లికి ఎప్పుడూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. ఇంకా మా పెళ్లికి ఆటంకాలు అడ్డంకులు ఏంటి? ఆవిడేదో పిచ్చెక్కి వాగుతోంది. ఆవిడ మాటలకి మీరు కూడా తా అంటే తందానా అని అనకండి. కోపగించుకోకు తల్లి. ఆ దైవానుగ్రహం నీ మీద ఉండాలని ఆ కొండదేవరని కోరుకుంటానే తల్లి. అమ్మా, కారికండి వెళ్దాం. అమ్మా, ఒక్క నిమిషం. ఆ సోదమ్మ నోటి నుంచి అలాంటి మాటలు ఎందుకు వచ్చాయో నాకు తెలియదు. కానీ నేను ఒక మాట చెప్తాను, కనీసం అదైనా చేయండి తల్లి. ఏంటది? మా ఊరి చివర్లో ఒక శివాలయం ఉంది. అక్కడికెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని కోనేటిలో కార్తీక దీపం వదిలిపెట్టి ఆ గుడిలోనే ఒక రోజు రాత్రి నిద్ర చేస్తే మీరనుకున్న పనులకి వేటికి ఆటంకాలు రావు. సహస్రా, ఆ సోదమ్మ చెప్పిన మాటలు నాకు కూడా ఎందుకో అపశకనంలాగా అనిపిస్తున్నాయి. ఎందుకైనా మంచిది ఆ శివాలయంలో దేవుణ్ణి దర్శించుకొని ఒకరోజు అక్కడే నిద్ర చేసి వెళ్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అక్క, మళ్ళీ ఇవన్నీ ఏంటి? నువ్వు మాట్లాడు కంపిక. కొన్ని నమ్మకాలని మనం అనుసరించాలి. అప్పుడే అనుకున్నవి జరుగుతాయి. అడ్డంగా ఉన్న కీడు తొలగిపోతుంది. అవును పిన్ని, నాకు బావతో పెళ్ళవటం ముఖ్యం. దానికి ఎలాంటి అవరోధాలొచ్చినా నేను తట్టుకోలేను. అందుకే ఆదికేశవ అంకుల్ చెప్పినట్టు ఆ టెంపుల్కి వెళ్లి దేవుణ్ణి దర్శించుకొని ఒకరోజు అక్కడే నిద్ర చేసి వెళ్దాం. ఏమంటావమ్మా? సరేనే, నువ్వు వద్దంటే నేను వద్దనుకున్నాను గాని నీకిష్టమైనప్పుడు నేను మాత్రం ఎందుకు వద్దంటాను? అలాగే చేద్దాం. పద. ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులే మన మీద పగబట్టినట్టు నాకు అనిపిస్తుంది. మనం వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదేమో అనిపిస్తుంది కనక మహాలక్ష్మి. అవును విహారీ గారు, మీరు నా గురించి మా నాన్న గురించి ఆలోచించి ఇక్కడికొస్తే మీకు చెడెదురయ్యేలా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.